మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ది నైబర్హుడ్ గేటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ వార్షిక క్రీడా పోటీలను ఎంపీ ఈటల రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో ఉదయం లేచినప్పటి నుంచి కెరీర్ కోసం ఉరుకుల పరుగులే. దీనివల్ల ఒత్తిడి సహజంగానే కలుగుతుంది. అయితే ఈ ఒత్తిడి నుండి బయట పడేందుకు ఇలాంటి క్రీడలు ఉపయోగపడతాయన్నారు. తను ఆరోగ్యం ఉండటమే కాకుండా తన తోటివారు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో నైబర్హుడ్ కమ్యూనిటీ వారు గత 10 సంవత్సరాలుగా ఇలాంటి క్రీడా పోటీలు చేపట్టడం మంచి ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా భాజపా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్, కమ్యూనిటీ సభ్యులు మహేష్ రాజు, సందీప్, అభిషేక్, హేమశంకర్, పాపారావు, శరద్ది, బాబురావు, రామ్ సుభా, కె. నాగరాజు, రవికాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు చూసి రండి రండి ఫాస్ట్ రండి అవి दीपो ज्योति परब्रह्म दीपो ज्योति जनार्दन दीपो हर्तुमे पापम संध्या दीपो नमोस्तुते शुभं करोति कल्याणं आरोग्यं संपद शत्रु बुद्धि नाशेष दीपो ज्योति नमोस्तुते दीपो ज्योतिर्नमोस्तुते शुभं करोति कल्याणं आरोग्यं संपद शत्रु बुद्धि नाशेष दीपो గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర కలిపేటువంటి ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఎవరెవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా దీంట్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాం. ముఖ్యంగా బాగా ప్రతినిత్యం పనిచేసి అనేక రకాలైనటువంటి స్ట్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మానసికమైనటువంటి ఉల్లాసం కల్పించేటువంటి దృక్పథం ఏదైతుందో ఈ రకమైనటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క టెన్షన్ జీవితంలో చాలా అవసరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఇందాకనే పెద్దలు చెప్తా ఉన్నారు, అందరికీ సంబంధించినటువంటి ఈ యొక్క యాక్టివిటీ ఏదైతుందో నిజంగా చాలా అభినందనీయం. ఈ కార్యక్రమానికి పెద్దలు మన స్థానిక పార్లమెంట్ సభ్యులు సమయానికి రావాల్సి ఉండే, ముఖ్యమైన సమావేశం కారణంగా మధ్యాహ్నం వరకు నేను వారితోనే ఉన్నాను. కొంచెం స్టేట్ ఆఫీస్లో వారు కొద్దిగా లేట్ అయిన కారణంగా డెఫినెట్గా ఇక్కడికి వారు మరొక హాఫ్ అన్ అవర్ లోపల ఇక్కడికి రావడం జరుగుతుంది. నిరంతరాయంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక మంది గేటెడ్ కమ్యూనిటీలకు ఆదర్శంగా నిలిచేటువంటి ఈ యొక్క నైబర్హుడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఈ గ్రామం తరఫున మున్సిపాలిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ ఎప్పుడైనా కూడా మేము కూడా విద్యార్థి దశ నుంచి అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి వ్యక్తులుగా ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ మనుషుల మధ్యలో తారతమ్యాలను దూరం చేసేటువంటివి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి రుగ్మతలను దూరం చేసేటువంటి విధంగా ఈ యొక్క గెట్ టుగెదర్స్ ఈ యొక్క యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ను ప్రోత్సహించేటువంటి దిశ లోపల మనందరం కూడా పాల్గొనాలని చెప్పి మీ అందరినీ కూడా ఇందులో పాల్గొంటున్నటువంటి వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని మీతో కలుసుకునే అవకాశం భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.